ఇచ్చిన మాట కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడి సాధించారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు. అనంతపురం జిల్లా కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో పేదలకు విశేష సేవలు అందించినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఊపిరి అందించారు నారా లోకేష్ గారు. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటుగా అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి తాగునీటి సరఫరా, 50,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం వెనుక ఆర్డీటీ కృషి ఉంది. 90,000 మందికి గృహాలు నిర్మించి లక్షలాది పేదలకు విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్లు అందజేస్తూ ఎంతోమందికి బంగారు భవిష్యత్తును అందించినటువంటి ఘనత ఆర్డీటీ సొంతం. 1969లో ప్రారంభమైనటువంటి ఆర్డీటీ 5 దశాబ్దాలకు పైగా విదేశాల నుంచి వస్తున్నటువంటి విరాళాలతోనే సేవ చేస్తూ ఉంది. 2021లో కేంద్ర ప్రభుత్వం విదేశీ వివరాల నియంత్రణ చట్టంలో మార్పులు చేయడంతో ఆర్డీటీకి ఫారిన్ ఫండ్స్ నిలిచిపోయాయి. విదేశాల నుంచి విరాళాలు అందుకునేటువంటి విషయంలో ఆర్డీటీకి కేంద్ర హోంశాఖ నుంచి అనుమతులు ఇప్పించాలని అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని సంస్థ ప్రతినిధులు వేడుకున్నారు. జగన్ సర్కార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో కాలయాపన చేసిందే తప్ప ఆర్డీటీ సమస్యను పరిష్కరించలేదు. యువగలం పాదయాత్ర సందర్భంగా 2023లో అనంతపురం జిల్లా పర్యటనలో ఆర్డీటీ సమస్య టీడీపీ యువనేత అయినటువంటి నారా లోకేష్ గారి దృష్టికి వచ్చింది. అప్పుడే ఆర్డీటీ సంస్థ కార్యాలయాన్ని సందర్శించినటువంటి లోకేష్ గారు తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే FCRA అనుమతులు వచ్చేలా చేస్తా అంటూ కూడా ఆ సంస్థ ప్రతినిధులకి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్డీటీ ప్రతినిధులతో చర్చించి విదేశీ విరాళాలు అందుకోవడానికి టెక్నికల్ ఇష్యూస్ అడ్డంకిగా ఉన్నాయని తెలుసుకున్నారు. FCRA అనుమతుల కోసం ఆర్డీటీతో కొత్తగా అప్లికేషన్ పెట్టించడంతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి అనుమతుల ప్రక్రియ ముందుకు సాగేలా చేశారు నారా లోకేష్ గారు. లోకేష్ గారి చొరవతోనే ఆర్డీటీకి FCRA లైసెన్స్ జారీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సంస్థ విదేశీ నిధులు అందుకోవడానికి లైన్ క్లియర్ అయితే అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.